వెల్కమ్ టు 5D మీడియా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గారి క్యాబినెట్లో ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, భూముల్ని రీసర్వే చేయాలి అని. ఇప్పుడు దీని మీద ఏంటంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, కొంత మేధావులుగా పేరుగాంచినటువంటి జర్నలిస్ట్ స్థాయి లాంటి వాళ్ళు కానీ ఒక ప్రచారం మొదలెట్టారు. దీనికి ఏంటంటే బాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట. ఇప్పుడు ఈ భూములు రీసర్వే చేయాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దీనికి బాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి పేరు పెట్టి ఒక దుష్ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అది ఒక చట్టం, ఇప్పుడు వీళ్ళు క్యాబినెట్లో తీసుకున్నది ఒక నిర్ణయం మాత్రమే. అంటే ఓన్లీ భూముల్ని రీసర్వే చేస్తారు. అంటే ఏ భూమి ఎవరి పేరు మీద ఉందో, ఏ భూమి ఎవరికి చెందింది అనేది క్లారిఫికేషన్ కోసం అని చెప్పి సర్వేలు చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ భూమి ఎవరికి చెందింది అనేది పక్కా రిపోర్టు ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ప్రజలకు కూడా పక్కాగా ఆధారం ఉంటుంది ఏ భూమి ఎవరిది అనేది. దీంట్లో పెద్ద అభ్యంతరకరమైన విషయాలు ఏమి లేవు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అభ్యంతరకర విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ చాలా చర్చ జరిగింది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా విపరీతంగా చర్చ జరిగింది. అది నష్టమా లాభం అనేది చర్చ జరిగింది. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు దాని గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు దీనికి ఏంటంటే ఈ రీసర్వే, భూములను రీసర్వే చేయడం అనే ఒక క్యాబినెట్ నిర్ణయాన్ని ఇప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం కోసం ఉపయోగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ జర్నలిస్ట్ స్థాయి దీని మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మొదటగా ఏంటంటే ఈ జర్నలిస్ట్ స్థాయి ఒక వీడియో చేస్తాడు, చేసిన తర్వాత ఇక అప్పుడు దాన్ని ఎత్తుకుంటారు సోషల్ మీడియాలో ఈ వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేసేవాళ్ళు. ఇక ఏంటంటే ఇదే టాపిక్ మీద 5-6 వీడియోలు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదే టాపిక్ మీద ఇప్పుడు బాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అతను పెట్టి ఒక వీడియో చేశాడు కదా, దీని మీద ఒక 20-30 వీడియోలు చేశారనుకోండి, ప్రతి వాళ్ళు కనుక యూట్యూబ్ ట్యాగ్స్లో కానీ తర్వాత యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కానీ ఈ బాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ ఇచ్చి కనుక దాన్ని దాంట్లో మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే ఒకే టాపిక్ మీద ఎక్కువ వీడియోలు వస్తూ ఉంటే ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గారిథం అనేది ఏం చేస్తుందంటే ఈ వీడియోని పుష్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ టాపిక్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది కావాల్సి ఎక్కువ వీడియోలు దీని మీద వస్తున్నాయి కాబట్టి దీన్ని మనం ఎక్కువ మందికి చూపించాలనే ఉద్దేశంతో ఏమవుతుందంటే అల్గారిథం వీటిని ఎక్కువ పుష్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, బాగా యూట్యూబ్లో ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు ఈ స్ట్రాటజీని గత 2014 ఎన్నికలప్పుడు వాడారు, 2000 అంతకుముందు ఎన్నికలకి వాడారు, ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఎన్నికలు కూడా వాడారు. కాదు ఏంటంటే ప్రజలు విజ్ఞులు కాబట్టి వీళ్ళ ఈ సోషల్ మీడియా టాక్టిక్స్ ఏమీ పారలేదు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అధికారం కోల్పోయారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళకేం పెద్ద ఎవిడెన్స్లు అవసరంలా, పెద్ద అథెంటికేషన్ అవసరంలా, ఈ నోటికి ఏది వస్తే మాట్లాడవచ్చు, దాన్ని దుష్ప్రచారం చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆ దుష్ప్రచారం చేసే భాగంలో ముందు ఈ జర్నలిస్ట్ స్థాయిని వదులుతారు అనమాట. ఈ జర్నలిస్ట్ స్థాయిని వదిలితే ఏమవుతుందంటే అతను వచ్చి ఒక వీడియో చేస్తాడు, దాని వెనకాల కుప్పలుగా ఇంక మిగతా వాళ్ళందరూ వీడియోలు పెడతా ఉంటారు. ఇక అల్గారిథం వీటిని పుష్ చేస్తూ ఉంటుంది. ఇది ట్రెండింగ్లోకి వస్తుంది. జనం దాన్ని నిజం అనుకుని నమ్మే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ కనుక వీళ్ళు పెడుతున్నప్పుడు దీనికి ఆపోజిట్లో కూడా వీడియోలు చేయాలి. చేసి దీనికి కౌంటర్గా కూడా ఇదే హ్యాష్ ట్యాగ్తో మళ్ళీ కౌంటర్ వీడియోలు కూడా పెడుతూ ఉంటే ప్రజలు దీన్ని నమ్మరు. అప్పుడు ఏమవుతుందంటే 2 క్లారిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ వీడియోకి మళ్ళీ కౌంటర్ ఉంటుంది కాబట్టి ఏది నిజమైనది తెలుసుకోవడానికి ప్రజలకు అవకాశం ఏర్పడుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.